సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. వివిధ విభాగాల్లోని పోలీసు అధికారులను బదిలీ చేసింది. అందులో ప్రధానంగా పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లపై ఖాకీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాబోయే పోలీస్ బాస్ ఎవరన్న దానిపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. సరిగ్గా వినాయక చవితి ముందు నగర కొత్వాల్ కొత్తకోట బదిలీ సంచలనం కలిగిస్తోంది. ఎంఐఎం ఒత్తిడి మేరకే శ్రీనివాసరెడ్డి బదిలీ జరిగిందన్నది టాక్. కాగా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కమిషనర్ గా ఫోకల్ పోస్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరి మాట వినడం లేదని, కింది స్థాయి అధికారుల పట్ల చెండశాసనుడు అయ్యాడనేది అభియోగం. గడిచిన 4 నుంచి 5 నెలలుగా నగర కొత్వాల్పై ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందాయని వినికిడి. అందుకే నగర పోలీస్ కమిషనర్ అయి పట్టుమని 10 నెలలు కూడా గడవకముందే ప్రభుత్వం మరోసారి ఆయన్ను లూప్ లైన్ లో పడేసింది. అటు ఈసారి ఐపీఎస్ల బదిలీల్లో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, పోలీస్ బాస్ జితేందర్ రెండోసారి హైదరాబాద్ సిపిగా వచ్చిన సివి ఆనంద్ కంటే జూనియర్ అధికారి. కాగా గతంలో ఒక జూనియర్ అధికారి డీజీపీగా నియమితులైన సందర్భాలున్నా సంబంధిత అధికారులు ఇద్దరూ ఫోకల్ పోస్టుల్లో ఉండటం అరుదన్న చర్చ పోలీస్ శాఖలో నడుస్తోంది. కెరీర్ అంతా లూప్ లైన్ లోనే గడిచినా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అగ్రపీఠంపై కూర్చోబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిబద్ధత కలిగిన అధికారిగా పేరున్న కొత్తకోటను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి అప్పట్లో స్వయంగా ప్రకటించారు. కానీ తాజా బదిలీల్లో ఆయన్ను ప్రభుత్వం మరోసారి అంతగా ప్రాధాన్యత లేని పోస్టులోకి నెట్టేసింది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయనేది చర్చ. పోలీస్ కమిషనర్ అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి ఎవరి మాట వినడం లేదనేది ప్రధాన అభియోగం. పాత బస్తీ లాంటి చోట్ల ఆధిపత్యం ఉన్న మజ్లిస్ పార్టీకి, రాజధానిలోని ఇతర నేతలకు ఆయన వ్యవహార శైలి మింగుడు పడక ఇబ్బందికరంగా మారిందని సమాచారం. దీంతో శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కొత్వాల్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అందుకే సరిగ్గా గణేష్ ఉత్సవాల సమయంలో ఆయనపై బదిలీ వేటు పడింది. స్వతహాగా జగమొండి అన్న పేరున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ అధికారులకు కూడా కొరకరాని కొయ్యలా తయారయ్యారన్నది మరో వాదన. గడిచిన 4-5 నెలలుగా ఆయనపై సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువలా ఫిర్యాదులు అందాయని వినికిడి. దీంతో ఆయనను భాగ్యనగర్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు తరిమింది. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కొత్తకోట వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న తరుణంలో ఫోకల్ పోస్టులో చేరే అవకాశం కోల్పోయినట్లే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇందులో కూడా ఒక రాజకీయ కోణం లేకపోలేదనేది మరొక వాదన. ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కఠినంగా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు ఇరిగేషన్ శాఖ అధికారులను, ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పెద్దలను టార్గెట్ చేయొచ్చనేది సీఎం రేవంత్ స్కెచ్ అన్నది ఇంటర్నల్ టాక్. ఏదేమైనప్పటికీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి అధికారులు మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో ఇమడరన్న డిస్కషన్ సీనియర్ కాప్స్ లో నడుస్తోంది. ఈసారి ఐపీఎస్ల బదిలీలో మరో ఆసక్తికర కోణం ఉంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా రెండోసారి డిప్యూటీ అయిన సివి ఆనంద్ తనకంటే జూనియర్ అధికారి డీజీ అండ్ ఐజీపీ జితేందర్ కు రిపోర్ట్ చేయాల్సి వస్తోంది. జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ కాగా సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో జూనియర్లు పోలీస్ బాసులైనా ఆ ఇద్దరూ ఒకే సమయంలో ఫోకల్ పోస్టుల్లో ఉండటం బహుశా అరుదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఇక ఉన్న ఫలంగా సివి ఆనంద్ను అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించడం కూడా చర్చకు దారితీసింది. రేవంత్ అధికారంలోకి రాగానే సివి ఆనంద్ను ఏసీబీకి పంపి తనకు తస్మదీయులనుకున్న అధికారులను టార్గెట్ చేసి ట్రాప్లు చేయించాడని అభియోగం. పోలీస్ శాఖతో సహా అనేక ఇతర విభాగాల్లో కొన్ని వందల మంది అధికారులు ఆనంద్ హయాంలో ఏసీబీ వరలో పడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్న పర్పస్ నెరవేరిన తర్వాతే ఆయన్ను ఏసీబీ నుంచి కదిలించారనేది పోలీస్ వర్గాల ఉవాచ.
మరోవైపు గతంలో హైదరాబాద్ కమిషనర్ గా చేసిన సివి ఆనంద్నే మళ్లా అక్కడికి తెస్తే ప్రతిష్టాత్మక గణేష్ ఉత్సవాల ప్రక్రియ సైతం సజావుగా సాగుతుందన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేసిన అధికారే రాష్ట్ర డీజీ అండ్ ఐజీపీగా నియామకమవడం ఇప్పటి వరకు ఒక రివాజుగా కొనసాగుతోంది. ప్రస్తుత పోలీస్ బాస్ జితేందర్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిటైర్ అవుతారు. అప్పుడు సివి ఆనంద్నే ఆ పదవి వరించే అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా. ఈ పరిణామాలు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ఆశలను అడియాసలు చేసే ప్రమాదం ఉంది. ఆయన ఇప్పటి వరకు సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేయలేదు. డీజీపీ కావాలంటే రాజధాని లా అండ్ ఆర్డర్ పై పట్టు ఉండాలి. ఇక్కడి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసి ఉండాలనేది ఒక అర్హత. అయితే శివధర్ రెడ్డికి కరుడుగట్టిన తెలంగాణవాదిగా పేరుంది. ఉద్యమ సమయంలో సైతం ఆయన కీలక పాత్ర పోషించారు. నక్సల్ మూమెంట్ పీచమణిచి సమర్థవంతమైన అధికారిగా పేరు పొందారు. గత ప్రభుత్వానికి కూడా ఆయన సన్నిహితంగా మెలిగారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. కానీ సడన్ గా ఆయన అప్రధాన్య పోస్టులోకి బదిలీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో శివధర్ రెడ్డి కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారని టాక్. అందుకు అనుగుణంగానే ఆయన్ను మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ పంపించింది. అయితే ఎప్పటికైనా రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టాలనేది ఆయన చిరకాల కోరిక. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డికి 2026 ఏప్రిల్ వరకు సర్వీసున్నా చీఫ్ కాప్ అవడానికి సివి ఆనంద్ పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.